అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి నుంచి మనకు ఏపీ పీజీ సెట్ 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు డిగ్రీ అయిపోయినా లేదా ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా కూడా మీరందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్‌కి ఎలిజిబుల్ అనమాట. మీరు డిగ్రీ తర్వాత పీజీ కోర్సులు అంటే ఎంఏ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, బాటనీ, జువాలజీ ఈ విధంగా ఏ కోర్సులోనైనా సరే తెలుగు కానీ లేదా ఇంగ్లీష్ కానీ ఇలా ఏ కోర్సులో అయినా సరే, మరి ముఖ్యంగా రూరల్ డెవలప్మెంటు, సోషియాలజీ ఈ విధంగా ఏ కోర్సులో అయినా సరే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ ఈ విధంగా కోర్స్ చేయాలనుకుంటే దీనికి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈరోజు ఏప్రిల్ 2వ తేదీ కాబట్టి ఈ ఏప్రిల్ 2వ తేదీ నుంచి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ కూడా ఓపెన్ అయితే అయ్యింది. ఈ రోజు నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఈ రోజు నుంచి మనము ఏ డేట్ లోపల ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది ఏ డేట్ లోపల మీరు అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఏ రోజున రిలీజ్ చేయబోతున్నారు, ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అనేది డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ఏపీ పీజీ సెట్ అనమాట. 2025 దీన్ని కండక్ట్ చేయబోతుంది మాత్రం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వాళ్ళు అనమాట. సో అక్కడ నుంచే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అవన్నీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూస్తున్నారు ఇంపార్టెంట్ డేట్స్ అని మనకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది మార్చి 31వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవడానికి మనకు ఏప్రిల్ 2 ఈ రోజు నుంచి మనకు 5/5/2025 అంటే మే 5వ తేదీ లోపల మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి సబ్మిట్ చేశారు. ఇంకా మీరు ఆ రోజు లోపల అంటే మే 5వ తేదీ లోపల మీరు కానీ సబ్మిట్ చేయకపోయినా ₹1000 అదనంగా పే చేసి మీరు మే 6 నుంచి మే 15వ తేదీ లోపల అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదంటే ₹2000 ఎక్కువగా అదనంగా చెల్లించి మీరు మే 16 నుంచి మే 20వ తేదీ లోపల అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదా ₹4000 అదనంగా చెల్లించి మే 21 నుంచి మే 24వ తేదీ లోపల అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ₹10,000 మీరు లేట్ ఫీజు అనేది పే చేసి మనము 25/5/2025 ఆ రోజు ఒక్కరోజే అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి హాల్ టికెట్స్ మీరు అప్లికేషన్ అన్ని పెట్టుకున్న తర్వాత సో ఎగ్జామ్ రాయాలి కదా, ఎగ్జామ్ రాసుకోవడానికి మనకు దానికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఇక్కడ మే 30వ తేదీన హాల్ టికెట్స్ అనేవి మనకు ఆన్లైన్లో పెడతారు. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఇక్కడ 9/6/2025 జూన్ 9 నుంచి జూన్ 13వ తేదీ లోపల ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారని డీటెయిల్గా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కింద మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఏపీలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు ఈ ఒక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే మీకు సీట్ అనేది అలాట్మెంట్ చేస్తారు కాబట్టి సో ఆ యూనివర్సిటీ లిస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోండి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం, అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు అనమాట, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇది కూడా తిరుపతి, నెక్స్ట్ యోగి యోమన రాయలసీమ, విక్రమ్ సింహపురి యూనివర్సిటీ, ద్రావిడ యూనివర్సిటీ, నెక్స్ట్ అలాగే కృష్ణా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ, నెక్స్ట్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ, నెక్స్ట్ క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు, నెక్స్ట్ ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఒంగోలు, నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురం, ఆయిల్ టెక్నాలజికల్ అండ్ ఫార్మాసిటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనంతపురం, నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఫిమ్స్ యూనివర్సిటీ తిరుపతి. ఈ యూనివర్సిటీలన్నింటిలో కూడా మీరు పీజీ చేయాలనుకున్నట్టయితే ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఖచ్చితంగా రాయాల్సిందే అనమాట. సో ఈ ఎంట్రన్స్ ద్వారానే మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క యూనివర్సిటీ లోకల్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో అక్కడ మీకు సీట్ అనేది అలాట్మెంట్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఇంకా ప్రైవేట్ కాలేజెస్లో కూడా సీట్ అనేది అలాట్మెంట్ చేస్తారు. సో ఏపీ పీజీ సెట్ 2025 అడ్మిషన్కి సంబంధించి ఈ రోజు నుంచి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ కూడా ఓపెన్ అయితే అయ్యింది. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని యూజ్ చేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయొచ్చు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్లో అప్లికేషన్ కూడా ఓపెన్ అయితే అయింది. టచ్ చేస్తే మనకు ఫస్ట్ పేమెంట్ చేయమని అడుగుతుంది. ఆఫ్టర్ పేమెంట్ మీ యొక్క పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అని చూసుకొని తర్వాత మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ పీజీ సెట్కి సంబంధించి ఓవరాల్గా ఉన్నటువంటి అప్డేట్ అనమాట. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.